నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, 2014 నుంచి మనం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి నడుస్తున్న తీరు చూస్తున్నాం. నిజంగా ఇది ప్రజలు కోరుకునే పాలన, ప్రజాపాలన, సబ్కా సాత్ దేశ్ కా వికాస్, సబ్కా వికాస్ ఈ స్లోగన్ కి నిజంగానే ఇదైనట్టు ఆప్ట్ అయినట్టు నడిచిందంటారా? నువ్వేమైనా వికసించావా ఇండివిజువల్గా? మనం భారత పౌరులే కదా. ఇక్కడున్న నలుగురిలో మన ఇద్దరు కెమెరామెన్లని నువ్వు ఏమైనా వికసించి కనబడ్డావు 14 ఏళ్ళు బట్టి? అప్పుల భారం తప్ప. దేశానికి కూడా 150 లక్షల కోట్ల అప్పులు పెట్టు కూర్చుని వికసిత భారత్ అంటే ట్రంప్ చెప్పినట్టు వీళ్ళ ఆర్థిక పురోగతి పటిష్టంగానే ఉండి కూడా వీళ్ళు పైకి డోలా కబుర్లు చెప్తూ ఒక నిస్సహాయ స్థితిలో ప్రభుత్వాలు నడుపుతున్నట్టుగా కంటెస్ట్లో చెప్పారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి దీనికి. అసలు ఈ మోడీ ప్రభుత్వం కన్నా ఒక చిన్న స్టాటిస్టిక్స్ చదువుకున్నట్టుగా ఒకటి చెప్తే, తర్వాత మనకి ఐపీఎల్ జరుగుతుంది చూడమ్మా. మొత్తం 2025 సీజన్కి 84 మ్యాచ్లు. అవును. పర్ డే ఒక మ్యాచ్ అయిందనుకో, అంటే 84 మ్యాచ్లకు సంబంధించిన దాంట్లో మొదటి టీం 20 ఓవర్లు, రెండో టీం 20 ఓవర్లు ఆడుతుంటే 240 బాల్. అలా టోటల్ బౌలింగ్ ఎంత అవుతుంది? 84 మ్యాచ్లకి 240 బాల్ చొప్పున 20,160 బాల్ వేస్తారు. దానికి బ్యాట్స్మెన్ ఆడతాడు, బౌలర్ వేస్తాడు, ఫీల్డింగ్ పెట్టుకుంటారు. ఇది ఉద్ధరించడానికి బ్రాడ్కాస్టింగ్ది 43,890 కోట్లు ఇచ్చారు బ్రాడ్కాస్టింగ్. అంటే చూడు, నువ్వు టీవీ పెడితే స్టార్ స్పోర్ట్స్లో ఇప్పుడు కన్నడ, తమిళ్, మన తెలుగులకు బట్టి వాళ్ళు కూడా తయారయ్యారు. అంటే మొత్తం దేశంలో ఉన్న భాషలన్నీ మన సదర్న్ స్టేట్లు కాబట్టి ఇవి ఇస్తున్నారు, నార్థన్ స్టేట్లు కాబట్టి బెంగాలీ, ఈస్టర్న్ అన్నింటిలో కూడా బెంగాలీ వరిస్తే అలా పంచుకున్నట్టే కదా. ఇది బ్రాడ్కాస్టింగ్ కాస్ట్ 43,890 కోట్లు. సో నాకు అనిపించింది ఏంటంటే 43,890 కోట్లకి డివైడెడ్ బై 20,160 బాల్ కదా చేస్తే ఒక బంతికి 2,18,00,000 ఖర్చు అవుతుంది. ఎంత అవుతుందమ్మా? 2,18,00,000. ప్రజలు మౌలికాలు కాబట్టి చెప్పాలి, ఎందుకంటే బంతి తయారు చేయడం కాదరా బాబు, ఆట మీరు చూస్తుంది. ఒక బంతి పరిగెట్టుకొచ్చి బౌలర్ వేసి బ్యాట్స్మెన్ ఆడి ఫీల్డింగ్ క్యాష్ ఇన్ దానికి, అది మనందరం టీవీలో చూడడానికి ఖర్చు 2,18,00,000. అంటే మనం ఎంత పోయే కాలంతోనో ఎంత పోత్రంతో ఆడుతున్నామో క్రికెట్ చూడండి, మీకు అర్థమవుతుందా? ఇది మన ఆర్థిక సామర్థ్యం. సో ఈ ఆర్థిక సామర్థ్యం కారణం ఏంటంటే లలిత్ మోడీ గారు ఉండేవాడు, ఆడే మొదలెట్టాడు కదా ఐపీఎల్. దొరికినోడికి దొరికినంత ఎత్తుకుని పోయాడు. మన దేశంలో కూడా లేడు కదా. అంటే దోపిడీకి ఆ రోజే కర్టెన్ రైజర్. వీళ్ళు మన వాళ్ళ తమన్ మ్యూజిక్ ఎట్టి రేపు మ్యాచ్ ఆడిస్తున్నారు చిన్నపిల్లలు చేసి. కానీ అటు లలిత్ మోడీ గారు దుకాణం సర్దుకుని వెళ్ళిపోయినంత సామర్థ్యం, విదేశాల్లో బతికేంత సామర్థ్యం తరాలకి. ఇక్కడికి నీళ్ళు వస్తే మూసేస్తారండి. ఇది ఇప్పుడు అమిత్ షా గారు అబ్బాయిని తీసుకొచ్చి పెట్టారు, అభం శోభం తెలియపోయినా. గమనిస్తున్నావా? ఇంత పొటెన్షియల్ ఉన్న దగ్గర ఇవాళ నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి మీరు మాట్లాడుతున్నారు. థింక్ బిగ్. అంటే ఏంటి? పెట్టుబడిదారీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని పరిరక్షించడానికి మాత్రమే తప్ప. ఇప్పుడు మనకు సినిమాలు రిలీజ్ అవుతాయి, బెనిఫిట్స్ ఎవరికైనా 1,000 రూపాయలైనా 10,000 కొనుక్కుని ఆ రోజు పోతాడు. నెక్స్ట్ డే కడుపులో కాళ్ళు ఎట్టు కూర్చోడు, వీడికి గెంజి కూడా దొరకదు. అవునా కదా? దానికి ఏమంటారు? ఆనందం, వెర్రితల లేస్తే అని నేనంట. ఇది వాస్తవం. ఇప్పుడు మీరు అన్నట్టు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో వీళ్ళకి ఏంటంటే గజకర్ణ గోకర్ణ విద్యలు వచ్చినట్టు సిబిఐ, ఈడీ కేసులు ఉంటాయి. ఇప్పుడు ఈడీ కేసులో నేను కర్మగాలి చార్డ్ అకౌంటెంట్గా నేను చదువుకున్న రోజుల్లో, అంటే ఇప్పుడు కూడా చూస్తే గత యూపీఏ టర్న్ ఓవర్ దాకా చూసాను. అంటే ఇది కొత్తది కదా, దీని మీద కదా అడగడం. 97% సక్సెస్ రేషియో ఉండేది, 3% ఫెయిల్యూర్ ఉండేది ఈడీ కేసులు ఏమైనా ఉంటే. ఇప్పటికి ఏది ఎలాగుందంటే దానికి ఏదో అపానానికి పిడుక్కి కూడా ఒకటే సామెత అన్నట్టు ప్రతి దానికి ఈడీఏ. ఓ రాజకీయ నాయకుల్లో ఉన్న బెదరగొడితే ఈడీ కేసులు. ఇప్పుడు మా సీఎం రమేష్, సుజనా చౌదరి, రఘురామకృష్ణరాజు గారు వాళ్ళందరి మీద కేసులే. కానీ వీళ్ళందరూ నీ రామయ్య సన్నిధి అని ఒక పాట పాడి అయోధ్యలో రాముడు కట్టినంత గొప్పడు అయ్యా నువ్వు అని నరేంద్ర మోడీ సన్నిధానంలోకి వెళ్ళిపోగానే వీళ్ళందరికీ మా కేసీఆర్ గారు చెప్పినట్టు వాషింగ్ పౌడర్ నిర్మా. ఈ తరుణంలో 193 మంది విపక్ష నేతల మీద ఈడీ కేసులు ఉన్నాయి. అలాగే 22-23లో 32 కేసులు పెట్టబడ్డాయి అత్యధికంగా. ఇప్పటి వరకు శిక్ష గురైన వాళ్ళు ఇద్దరే. అలా చూడు, రసగుల్లా అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, ఆడ నాన్న వచ్చి అడుగుతాడు రసగుల్లా తింటుంటే, హెరా నీకు ఏ ర్యాంక్ వచ్చిందంటే క్లాస్లో 2nd ర్యాంక్ వచ్చిందంటాడు. మరి ఎంతమంది ఎగ్జామ్ రాశారు నీతో పాటు అంటే ఇద్దరే రాశారు అంటాడు. అలాగా వీళ్ళు కష్టపడి కొండందేవి ఎలగబట్టుకుంది అంటే ఇద్దరిని. 193 మీద కేసులు ఎట్టి భయం పెడుతూ
గతంలో కూడా యూపీఏ గవర్నమెంట్ అతీతంగా జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఈడీ సిబిఐ కేసులు పెట్టి ఈ రోజుకి కూడా తేల్చకుండా నాంచకుండా వాళ్ళు వచ్చే పరిస్థితి క్రియేట్ చేస్తూ భయాందోళనకి గురి చేయడే కాన్సెప్ట్ వెసస్ అదే భయాన్ని ఈ ఎన్డీఏ సర్కార్లో ఉంటే ఎలా ఉంది అంటే జహాపనా రాజకీయాలకి తెరలేపుకుంటున్నారు. ఇది గమనించమనండి. సో ఈ విధంగా మీరు గమనిస్తే 193 కేసుల్లో ఇందులో సార్ నాదొక చిన్న క్వశ్చన్ ఇక్కడ. కేసెస్ పెట్టారు అంటే నిజంగా అవినీతి జరగకుండానే వాళ్ళ మీద కేసు పెట్టారు అంటారా? ఇప్పుడు ఢిల్లీ లెక్కర్ స్కామ్ ఉంది, రూపాయి పట్టుకుంది ఎప్పటికే. ఉమ్, ఈడీ సంస్థ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సిబిఐ కానీ ఎవరైనా రూపాయి పట్టుకున్నారు చెప్పండి. ఆ కేజ్రీవాల్ని ఆ మనీష్ తివారీని సిసోడియాని లోపల వేసి కూర్చున్నారు. కవితమ్మను 6 నెలల పైన కూర్చోబెట్టారు. రూపాయి రికవరీ ఉందా? అక్కడ కేజ్రీవాల్ దుకాణం బంద్ కదా, ఇక్కడ కేసీఆర్ గారి పార్టీ దుకాణం బంద్ అంటే దుకాణం బంద్ ఎలక్షన్ ఓడిపోయినట్టే కదా. ఉమ్, ఇప్పుడు నేను రావు కృష్ణదేవరాయలు కూడా ఎగేసుకుని లెక్కర్ స్కామ్ జరిగింది. ప్రభుత్వం 27 రూపాయలు 70 పైసల దగ్గర స్పిరిట్ కొని ఉమ్, ప్రభుత్వమే స్టిక్కర్లు వేసి ప్రభుత్వమే లెక్కర్ అమ్మి ఎక్స్చెక్కర్కి డబ్బులు వచ్చే పరిస్థితి రాష్ట్ర ఖజానాకి పెడితే కాగరీ పోర్టులు కానీ ఏదైనా సరే ఇప్పుడు అంత దాకా ఎందుకు బ్రవరేజ్ కార్పొరేషన్ త్రూగా 25 లక్షల కోట్ల అప్పు తీసుకుంటే ఉమ్, 2 విడతలో 4,000 కోట్లు వచ్చి అండ్ మాటకొస్తే దాని ఏమంటారు అగ్రిగేట్న 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల దగ్గర రెవెన్యూ జనరేట్ అయింది. ఏది లెక్కర్స్. ఉమ్, ఇదే అనితమ్మ మహానాడు సభలో మాట్లాడుతుంది. మీ దగ్గర లెక్కర్ డబ్బులు తీసుకుని అదే అమ్మఒడి ఇచ్చాడు, అదే ఆడపిల్లలకి ఇచ్చాడు, అదే నవరత్నాల పథకాలని చెప్పింది. అవును. అంటే రాష్ట్ర ఖజానాకి డబ్బులు సంపాదించుకునే వెసులుబాటు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కూడా వాళ్ళ లెక్కర్ స్కామ్కి అభివర్ణిస్తూ నేలమాలిగలంటే ఉమ్, ఎంత బాధాకరంగా ఉంటుంది. అబ్కారీ వ్యవస్థ ప్రభుత్వంలో పార్టీ పార్సల్స్ చేయండి, అలాగే లెక్కర్ షాప్లో పనిచేసే వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగ కల్పన కింద దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఇవాళ మీరు వచ్చి చెప్పేసి 14% కమిషన్తో దగ్గర 3,000 కోట్లు తెరలేపుకుని మీరు ఈ మాటకు వస్తే ఓ లెక్క చెప్పాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గతం కన్నా ఇప్పుడు లిక్కర్ రేట్ పెరిగింది కదా సార్? పెరిగింది కదమ్మా రేట్లు. అంటే మరి అంతకన్నా ఒక చిన్న ఎక్కువే. కంపారిజన్ చెప్దాం ఒక్క నిమిషం ఆగు. ఇది ప్రజలకు తెలియాలి. ఇది ఎందుకంటే మనం ఏది పడితే అది చెప్పేస్తున్నాం. ప్రజలు ఏంటంటే నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. ఇప్పుడు మద్యం మనకి 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం కూటమి. ఉమ్, ఇప్పుడు 14-15లో ఐఎంఎల్ అంటే మద్యం 2.88 కోట్లు, బీర్లు ఉమ్, కేసుల్లో 1.74 కోట్లు, 15-16 3.6 కోట్లు, 1.75 కోట్లు బీర్లు, 16-17 3.32 కోట్లు, 1.78 కోట్లు బీర్లు, 17-18లో 3.60 కోట్లు, 2.27 కోట్లు బీర్లు, 18-19 3.84 కోట్లు, 2.77 కోట్లు అత్యధికంగా అమ్మారు. ఉమ్, ఇది కదా లెక్క. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొద్దాం. 19-20 3.8 కోట్లు ఐఎంఎల్ అమ్మారు, 2.12 కోట్లు బీర్లు. 20-21 మనకి కరోనా పాండమిక్ కదా, ఉమ్, 1.87 కోట్లు ఐఎంఎల్, 57 లక్షల బీర్లు. 21-22లో 2.63 కోట్లు, 82 లక్షల బీర్లు. 22-23లో 3.35 కోట్లు, 1.16 కోట్లు బీర్లు. 23-24లో 3.32 కోట్లు, 1.12 కోట్లు. ఇతను చేసిన పని ఏంటి? హయ్యెస్ట్ రేట్లు పెట్టాడు. ఉమ్, తర్వాత ఎన్ని ఇవి ఉండేవి తెలుసామా? మద్యం మీకు 4,380 షాపులు ఉంటే 2,394 కుదించాడు. ఉమ్, అలాగే 33% కుదించినట్టే కదా అది. ఉమ్, ఉమ్, అలాగే పెరిమిట్ రూములు అంటే ఇప్పుడు లెక్కర్ షాప్ పక్కన పెరిమిట్ రూమ్ ఉండేది తాగడానికి, అది ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి టైంలో. లేదు, వీళ్ళు 4,380 ఉండేవి. లెక్కర్ షాపులకు అనుబంధంగా ఉన్న 43,000 బెల్ట్ షాపులు. ఇప్పుడు బెల్ట్ షాపులో అతను కాన్సెప్ట్ తీసేసాడు మొత్తం. బెల్ట్ షాపు లేదు జగన్మోహన్ రెడ్డి టైంలో. వీళ్ళు ఇప్పుడు బెల్ట్ షాపులు అంగళ్ళలో చిన్నగా అంగళ్ళలో కూడా ఎలా అమ్ముతున్నారో మనం చాలాసార్లు వార్తలు చూస్తున్నాం. ఇక్కడ చేసిన పనుల్లో ఏంటంటే ఎబ్బడి ముబ్బడిగా రేట్లు పెంచాడు ఉమ్, అతను జగన్మోహన్ రెడ్డి. రెండోది, నువ్వు ఏ రేటు పెంచినా అది రాష్ట్ర ఖజానాకి వచ్చింది కదా. అవును. ఇప్పుడు రాష్ట్ర ఆదాయ వనరులు ఉన్నాయి. ఇప్పుడు మీరు రెవెన్యూ అండ్ స్టాంప్ డ్యూటీస్ పెంచారు, ఉమ్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మరి ఆదాయం రాష్ట్ర ఖజానాకి వస్తుంది కదా. ఇక్కడ ఎంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇదే బ్రవరేజ్ కార్పొరేషన్ని ఈయన ప్రభుత్వ పరంగా నడుపుంటే నిజంగా అద్భుతం సృష్టించింది. ఇక్కడ ఇంకొక దీనికి అలిగేషన్ కి తెరలేపారు సార్. వీళ్ళు డైరెక్ట్ గా ఎటువంటి డిజిటల్ పేమెంట్స్ లేకుండా మనీ పేమెంట్స్ మాత్రమే తీసుకున్నారు, అయిపోయింది ఎక్కడా కదా. కూడా లెక్క లేదు, అదే దానికి లెక్కలు లెక్క ఎంత డొక్క ఉంటాయి? నేనే లేకుండా చెప్తున్నా లెక్క. చేశారు అని. ఇప్పుడు పాయింట్ ఆఫ్ సేల్ అంటారు. ఉమ్, బ్రవరేజ్ కార్పొరేషన్ ప్రభుత్వం ఏం చేసి స్పిరిట్ ఉంటుంది, ఏది బ్రవరేజ్ కార్పొరేషన్స్ నుంచి అవును. స్పిరిట్ కొని దాన్ని ఆల్కహాల్ కింద తయారు చేస్తుంది. అది ప్రభుత్వమే చేసింది. ఉమ్, ఇప్పుడు దానికి 99 రూపాయలు లెక్కర్ వీళ్ళు రేటు పెట్టారు. అది ఎంత 150 రూపాయలు ఉండేది కదా. 150 రూపాయలు పాయింట్ ఆఫ్ సేల్లో అమ్మే దగ్గర 150 రూపాయలు స్టిక్కర్ అందరికీ తెలిసిందే కదా. దానికన్నా ఎక్సెస్ రేట్ అమ్మితే మాట్లాడు. ఉమ్, పాయింట్ 1.
రెండోది 150 రూపాయలకి అది డిజిటల్ పేమెంట్ ఏంటి, నా వల్లకాడైతేనే నేను వసిన పర్వతమే. డబ్బులు నేను ఈ పాయింట్ ఆఫ్ సేల్స్కి ఎంత, 1,00,000 రూపాయలు స్టాక్ ఇచ్చాను, 1,00,000 రూపాయల మీద 20,000 రూపాయలు ప్రాఫిట్, 1,20,000 రూపాయలు సాయంత్రం వాడు ఖజానాకి కట్టింది ఏ ప్రాసెస్లో కడితే నీకేంటి? ఆన్లైన్ మనీ అన్నది డిజిటలైజేషన్ మొత్తం రాష్ట్రం అంతా ప్రపంచం అంతా అయిపోయి చచ్చిపోలే కదా. ఏటీఎంలో క్యాష్ దొరకట్లేదా నీకు? కొన్ని దగ్గర క్యాష్ ఇచ్చి కొంటున్నావు లేదా? కొంటున్నాం. హీ హాజ్ మేడ్ ఇట్ ఏ మ్యాండేట్. ఇక్కడ లిక్కర్ షాప్కి దగ్గర ఎక్కడ ఏటీఎంలు ఉండేవి కాదు. రెండోది, నిన్న జరిగిన సేల్స్ కనుక ఇవాళ పొద్దున్న 11 గంటలకు అమ్మితే తొగడం తాళం పెట్టుకు పోయేవాడు. ఇది తెల్లారులో అమ్మే కార్యక్రమం ఉండేది కాదు. దట్ ఈస్ కాల్డ్ కంట్రోల్. కంట్రోల్ హైయెస్ట్ రేట్ పెనాల్టీ క్లాస్. అంటే రోజు ఆఫ్ ఫుల్ తాగేసే వాళ్ళు వారానికి ఒక క్వార్టర్ తాగే సత్తుకు తీసుకొచ్చాడు. అంటే రెస్ట్రిక్ట్ చేసినట్టే కదా. మీరే చెప్పారు రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే దాంతో కుదరదు, రాష్ట్ర ఖజానాకి డబ్బులు పోయి పక్క రాష్ట్రాలకు పోతారంటే బేదలు తాగి చచ్చిన వాళ్ళు ఎంతమంది ఉండేవారు? అవును. ఇవన్నీ నియంత్రించిందే కదా ప్రభుత్వం, తీసుకున్న నిర్ణయమే కదా. సో ఇవాళ సంపూర్ణ మద్య నిషేధం ప్రాక్టికల్లీ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే రెవెన్యూ వనరు, వన్ ఆఫ్ ది రెవెన్యూ వనరులు ఫర్ రాష్ట్ర ఖజానాకి అది ఒకటి. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటా. ఆర్టీఏ వ్యవస్థ కానీ, మున్సిపల్ ట్యాక్సెస్ కానీ, లేదా స్టాంప్స్ అండ్ డ్యూటీస్ కానీ, అలాగే లిక్కర్ కానీ, పెట్రోలియం ప్రొడక్ట్స్, ఈ 5 మనకి రాష్ట్ర ఖజానాకి వచ్చి మిగిలినవన్నీ జీఎస్టీ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ఏదాన్ని పెట్టుకుని దేహీ అని అడుక్కోవడమే మన పని. సో ఇలాంటి దగ్గర ప్రభుత్వం తీసుకున్న దాంట్లో ఇవాళ అప్రహెన్షన్స్ ఏమున్నాయి? వీళ్ళ బాధ అంతా ఏంటంటే ఒక దీన్ని అద్భుతం కింద మలుచుకోవడం లేదు. ఇప్పుడు 14% లిక్కర్ రేట్స్ కమిషన్స్ పెంచారు. దగ్గర 3,000 కోట్ల పైచీలకు కమిషన్స్ వస్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇది రాష్ట్ర ఖజానాకు వస్తున్నట్టే లేదు, ప్రైవేట్ దారి వ్యవస్థ జేబుల్లోకి వెళ్తున్నాయి. ఇదే లిక్కర్ రేట్లు పెంచుంటే రాష్ట్ర ఖజానాకే కదా. అంటే అక్కడ రాష్ట్ర ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ లిక్కర్ అమ్మటం వల్ల వచ్చిన దాంతో రాష్ట్ర ఖజానాన్ని నింపి మీకు అది పంచారు. ఇప్పుడు మేము మా హయాంలో ఏదైతే మద్యం అమ్ముతున్నామో అది ప్రైవేట్ దారులకు వెళ్ళిపోతుందమ్మా, మేము ఇవ్వలేకపోతున్నామని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా? డైరెక్ట్ గా ముఖానికి అదే అర్థం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు జీతం ఉంటేనే కదమ్మా ఇంటి వాళ్ళకి అన్నం పిల్లలకి అందరికీ అన్నం పెట్టడానికి ఉపయోగపడుద్ది. నీకు జీతం లేకపోతే ఎక్కడి నుంచి చేస్తావు? చాలా నువ్వు జీతం రావాలంటే నేను జాబ్ చేయాలన్నది డిసిషన్ కదా నీ దగ్గర. ఈ జాబ్ చేసే కాన్సెప్టే ప్రభుత్వం క్రియేట్ చేసుకోవాలి. ఇవాళ మీరు స్టాంప్స్ అండ్ డ్యూటీస్ ఎందుకు పెంచారు? మరి ట్రూ అప్ ఛార్జీలు 1,700 కోట్లు ఎందుకు వేసారు ప్రజల మీద? ఆదాయ వనరు క్రియేషనే కదా. అమ్మో జగన్మోహన్ రెడ్డిలో మేము పెంచమని కూర్చోవాలి కదా. అదే చెప్తున్నాడు. ప్రవచనాలు ఏమో అచ్చాని పచ్చపోసు కబుర్లు చెప్తారు, చేసి ఇవన్నీ ఇలాంటి పనికిమాల పనులు. ఇప్పుడు దీంట్లో లావు కృష్ణదేవరాయలతో అమిత్ షా దగ్గర కంప్లైంట్ ఇచ్చే దగ్గర వాళ్ళకి కూడా కావాల్సింది ఇదే. పార్టీల్ని, రీజనల్ పార్టీని సప్రెస్ చేసే కార్యక్రమంలో వాళ్ళు 1, 2, 3 స్ట్రాటజీ ఎప్పటి నుంచి ఉంది, ఎప్పటి నుంచి చెప్తుంది అదే. వెస్ట్ బెంగాల్లో చూడండి 30 సంవత్సరాలు పరిపాలించిన కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీలు ఎత్తావతలు చేశారు. వీళ్ళే ప్రత్యామ్నాయం కింద ఎమర్జీ ఉన్నారు. ఇలా కేజ్రీవాల్ గుజరాత్లో ప్రత్యామ్నాయం అయితే ఆయన మొత్తం మూలాలు నరికేస్తారు. ఇది వాళ్ళకి ద్వంద్వ విధానాలు. అంటే దీనికి జహాపన అని ధరంపోటల దీక్షలు చేసి కూడా వీళ్ళ ద్వంద్వతనం తెలిసి కూడా భజించేస్తున్న ఈ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతకాలం మనకు ఎవరేం చేయలేం. చేత ఇది ప్రభుత్వ విధి విధానాలు ఈడీని అడ్డు పెట్టుకుని సిబిఐతోనూ వాళ్ళ రాక్షస కార్యకలాపాలను నిర్వర్తించుకోవడానికి ఉపయోగపడుతున్న బీజేపీ ప్రభుత్వ సస్టైనిటీ ఇది. అంచేత పాశ్చాత్య దేశాల్లో అగ్రగామిగా ఉన్న యుఎస్ కూడా అంత మాట అనగలిగింది. ఎందుకు? ద అబిలిటీస్. ఈ ఐపీఎల్ లాంటి మ్యాచ్లు ఒకప్పుడు కౌంట్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.